నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. కడప ఆర్ట్స్ కాలేజ్ వద్ద వైసీపీ జనసేన ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎవరు వెళ్ళిపోయినా కార్యకర్తలంతా జగన్ వెంటే ఉంటామని ఆ పార్టీ వారు ఓ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక మరో ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ 50కి కాకుండా 21 సీట్లకు తీసుకొని నష్టపోయారని జనసేన పేరిట ఫ్లెక్సీలు వేశాయి. పవన్ ఫ్లెక్సీల్లో 21తో గేమ్ చేంజర్ అవ్వలేదని, 50 తీసుకోమని చెప్పినా వినలేదని అందులో ప్రస్తావించారు. టైటిల్ మాత్రం కలాం గారు మనకు వచ్చే కలలు నెరవేర్చుకునేదానికి కష్టపడమన్నారే కానీ వేరే వాళ్ళవి కావు అని రాసుంది. మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళు దావోస్ వెళ్ళారని, అక్కడ వాళ్లను పట్టించుకునే నాదుడే లేదన్నారు. కనీసం మీరు వెళ్ళిన 4 కంపెనీలు వచ్చేయంటూ అందులో ప్రస్తావించారు. కనీసం ప్రతిపక్షంలో ఉన్న మనకు మంచి పేరు ఉంటుందని, లేకపోతే ఆ దరిద్రమంతా మన నెత్తికి చుట్టుకుంటుందన్న తట్టుకోలేకపోతున్నామని రాసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలుకి ధీటుగా వైసీపీ నుంచి జగన్ పేరిట పక్కనే మరొకటి వెలిసింది. జగన్ బ్రాండ్ అంటే ఏంటో తెలుసా మీకు అంటూ ఫ్యాన్స్ పార్టీ శ్రేణులు రాసుకొచ్చారు. వైసీపీ కార్యకర్త అంటే ఒక బ్రాండ్ అని ప్రస్తావించారు. అలాగే కూటమిలో వచ్చిన సీట్ల గురించి ప్రస్తావించారు. ఈ లెక్కన కడపలో ఏదో జరగబోతుందని చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. వీటిని చూసిన కొందరు నాయకులు మాత్రం ఈ ఫ్లెక్సీలు గోలేంటి అంటున్నారు. ఈ ఫ్లెక్సీలు వారు రాబోయే రోజుల్లో ఎటువైపు టర్న్ అవుతుందో చూడాలి. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.